లేకపోతే ప్రజా సమస్యల కోసం ఉద్యమిస్తున్నారు అనాలా? మేము మీటింగ్ పెట్టట్లేదుగా బలపరుచుకుని రావడానికి. అంటే రోడ్ షో కూడా ఏముండదు. రోడ్ షో ఉందని కమిషనర్ గారు వైజాగ్ సిటీ కమిషనర్ గారు మేము వెళ్తుంది ఏ రోడ్ షోకి కాదు. విశాఖ కమిషనరేట్ పరిధిలో 11 కిలోమీటర్లు, అనకాపల్లి జిల్లా పరిధిలో 52 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గంలో పర్యటన అనుమతులపై 2 జిల్లాల పోలీసులు స్పందించారు. రోడ్డు మార్గంలో వెళ్ళటం వేరు, రోడ్డు మార్గంలో రోడ్ షో వేరు కదా. అంటే రెండింటి డిఫరెన్స్ చెప్పండి. రోడ్డు మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, దారిలో ఎక్కడన్నా ఏదైనా పాయింట్స్ లో ఎవరైనా స్వాగతం చెప్పడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం కోసం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రావచ్చు, గోవాటర్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు రావచ్చు. మీరు అన్నట్టుగా బల్క్ డ్రగ్ పార్క్ లో ఏదైతే అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం మాకు పరిహారం అదనంగా ఇవ్వట్లేదనే వాళ్ళు రావచ్చు. లేదంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ప్రజా సంఘాలు రావచ్చు, లేదంటే ప్రజలు రావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా రావచ్చు. సో రోడ్ షో ఏం చేయట్లా మేము క్లియర్గా, ఎందుకంటే బయట వర్షాలు పడతా ఉన్నాయి, హెలికాప్టర్కి అక్కడ అది అనుకూలమైనటువంటి ప్రాంతం కాదు హెలికాప్టర్ పర్యటించడానికి. సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం తాడేపల్లిలో 9:20 తాడేపల్లిలో బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం నుంచి ఏదైతే ఫ్లైట్లో డైరెక్ట్గా విశాఖపట్నంలో దిగుతారు. విశాఖపట్నం దిగేటప్పుడు 11 గంటలు అవుతుంది. 11 గంటల నుంచి అక్కడ 60 కిలోమీటర్లు పైగా ఉంది కాబట్టి 3 గంటల సమయం పడుతుంది. సో 2 గంటలకి అక్కడికి రీచ్ అవ్వాలి, మళ్ళీ సాయంత్రం రిటర్న్ షెడ్యూల్. ఇది షెడ్యూల్. సో దారిలో ఎవరైనా వస్తా అంటే, ఇప్పుడు హీరో వెళ్తున్నారు సార్, హీరో దారిలో వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు హీరోని చూద్దామని వచ్చే వాళ్ళు ఉంటారు. జగన్ గారు హీరోని అయితే అంటే జగన్ గారు రియల్ హీరో కాదు, రియల్ హీరో కదా. సో చూస్తానికి వచ్చే వాళ్ళు ఉంటారు. మా పార్టీకి 40% ఓటింగ్ ఉంది. సో మా పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఓట్లు వేసినటువంటి వేలాది మంది జనం ఉన్నారు. సో ప్రజలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం చెప్పడానికి వస్తారు. వచ్చినప్పుడు మీకు ఎక్కడైనా, ఇప్పుడు మేము సత్తెనపల్లి ఎక్కడ రోడ్ షో చేయలేదు కదా, గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళాం, రోడ్ షో ఎక్కడ చేయలేదు, తెనాలి వెళ్ళాం, రోడ్ షో ఎక్కడ చేయలేదు. దారిలో ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వచ్చినప్పుడు కొంత స్లోగా వెళ్తుంది కాన్ఫరెన్స్. ఆగి వాళ్ళతో మాట్లాడటం ఎక్కడ లేదు. ఓన్లీ డైరెక్ట్గా మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఎక్కడ దారిలో స్పీచ్లు కానీ అటువంటివి కూడా ఏమి ఉండవు. వాళ్ళు ఎవరైనా వచ్చి, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఉన్నారు, అదే రూట్ లో పెట్టారు షెడ్యూల్. కానీ ఇప్పుడు పోలీసులు ఏంటి, మీరు ఆ స్టీల్ ప్లాంట్ రూట్ లో వెళ్ళకూడదు, వేరే రూట్ కి మళ్ళించారు. అప్పుడు స్టీల్ ప్లాంట్ కి ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు వేరే దగ్గరకు వచ్చారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు. సార్ దీనికి ఇంకా మనం పోరాడాలి, మీ మద్దతు కూడా కావాలంటారు. ఆబ్వియస్లీ మా మద్దతు ఆల్వేస్ ఉంటుందని చెప్తారు. సో ఇవన్నీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ రేపు అక్కడ ఏమైనా ఉద్యమం ధర్నా లాంటిది లేదు సార్, రేపే ఉండదు, నిరసన ఏముండదు సార్. వాళ్ళ దగ్గర ఏదేసి ఇస్తారో వాళ్ళకి మద్దతుగా మేము ఉంటామని చెబుతాం. ఇంకేదన్నా వాళ్ళు మాకు మద్దతుగా ఒక రోజు రావాలి ఏమీ లేనప్పుడు అంటే ఈ పర్యటన యొక్క ప్రధాన అజెండా ఏంటి చెప్పండి. మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి 17 మెడికల్ కాలేజీలకి అనుమతి ఎవరు ఇవ్వాలి? ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి. నార్మల్ గా నేను ఎడ్యుకేషన్ సెక్టార్ లో ఉన్నాను కాబట్టి ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకోవటం కోసం వెళ్ళి అడుక్కుంటాయి ప్రభుత్వాలు, అడుక్కుంటాయి సార్. ఎంసీఏ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటాయి, మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని చెప్పి. అలాంటిది కేంద్ర ప్రభుత్వం దగ్గర 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొచ్చగలిగాం. 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను స్టార్ట్ చేసాం. దాన్ని కూడా ఒక 3 ఇయర్లుగా మనం కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పి నిర్ణయించాం. దానిలో భాగంగా 2023-24 అకాడమిక్ ఇయర్కి 5 మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి అడ్మిషన్లు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు పూర్తయి 2023-24 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయింది. ఇంకొక 5 విద్యా సంవత్సరం నడుస్తుంది. థర్డ్ అకాడమిక్ ఇయర్ 2023-24, 24-25, 25-26 అకాడమిక్ స్టార్ట్ అయింది. మిగిలిన 5 మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ పూర్తయింది.